హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ ఈ నెమలికంఠం రంగు చీరకి రాణి పింక్ ఈ చీరకి కుచ్చులేద్దామండి. ఇది పట్టు చీర. ఇది ఫోన్లో కావకన్నా విడిగా వేరే కలర్ కనపడుతుంది. ఇది నెమలికంఠం రంగు. దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే గోల్డ్ బాల్ మీద డిజైన్ ఉంది. అవి కొంచెం పొడవు కోన్ షేప్లో ఉన్నాయి బాల్స్, బీడ్స్. ప్లెయిన్ ఈ చిన్న బీడ్స్ ఇవేమో లీఫ్ డిజైన్ అండి. లీఫ్ మోడల్లో ఉంటాయి. ఒక ఆకు, చిన్న ఆకు అనుకోండి. వీటితో ఇప్పుడు ముందు నార్మల్గా ప్లెయిన్ కుచ్చులు వేసేసానండి. 2 ఇంచెస్ కోటి పెట్టి ప్లెయిన్ కుచ్చులు వేసేసాను. వీటి మధ్యలో ఇప్పుడు డిజైన్ స్టార్ట్ చేద్దాము. మామూలుగా కాటన్ థ్రెడ్ 4 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా, అది తీసుకొని కుచ్చుకు దగ్గరలోనే ఎక్కించి దించుకోవాలి. మీరు కావాల్స్తే టేప్తో కొలుచుకొని రెండిటికి మధ్యలో గ్యాప్ సెట్ చేసుకోవాలి. అంటే ఇది మాకు అలవాటు అయిపోయింది కాబట్టి మామూలుగా సుమారుగా వేసేస్తాను. దీనికి ముందు ఒక చిన్నది గోల్డ్ బాల్ ఎక్కించుకోవాలి. తర్వాత ఏమో ఈ పొడవుగా ఉన్న బీడ్ ఎక్కించుకోవాలి. ఆ తర్వాత రౌండ్ చూడండి, ఆ రౌండ్ బాల్. తర్వాత ఏమో ఒక 2 చిన్న గోల్డ్ బాల్స్ అండి. చిన్న ఈ 2 గోల్డ్ బాల్స్ ఎక్కించిన తర్వాత మళ్ళీ ఒక లీఫ్, ఆ తర్వాత మళ్ళీ 2 చిన్న గోల్డ్ బాల్స్. ఇవన్నీ ఎక్కించిన తర్వాత మళ్ళీ గోల్డ్ బాల్లోంచి రివర్స్లో రావాలన్నమాట. ఆ మధ్యలో గోల్డ్ బాల్ ఉంది కదా, ఫస్ట్ది మళ్ళీ రెండోది కోన్ బీడ్ వదిలేసేసి ఆ గోల్డ్ బాల్లోంచి తీసుకురావాలి బయటికి. రివర్స్లో తీసుకొచ్చేయాలి, మన వైపుకు తీసుకురావాలి. అప్పుడు దానికి చుట్టూతో హాఫ్ సర్కిల్లో అవి డిజైన్ లాగా వస్తాయి. దీనికి మళ్ళీ ఇప్పుడు పొడవు బీడ్ ఎక్కించి చిన్న బీడ్ ఎక్కించాలి. ఇది డిజైను కొంచెం చూడటానికి అనిపించింది కానీ టక్ ఈజీగా అయిపోయిందండి. తొందరగానే అయిపోయింది, పర్లేదు అనిపించింది. ఆ డిజైన్ కూడా కొంచెం చూడటానికి గ్రాండ్గా ఉంది. తొందరగానే అయిపోయింది. మామూలు ఈ బ్రైడల్ శారీస్కి అయితే చాలా బాగుంటుందండి. ఈజీగా అయిపోతుంది. చూడటానికి లుక్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ డిజైన్. ఇప్పుడు ఇంకోటి వేసుకుందామండి. ఒక డిజైన్ రావాలంటే ఈ బుర్రలో ముందు ఎన్నో ఆలోచనలు తిరుగుతాయండి. ఆ తర్వాత మళ్ళీ చీర మీద పెట్టి తీసి, అంటే ఒక కస్టమర్లు ఎవరన్నా వాళ్ళకి కావాల్సిన డిజైన్ చెప్తే ఇబ్బంది లేదు. కాకపోతే వాళ్ళు మీ ఇష్టం వచ్చిన డిజైన్ వేసేయండి అంటేనే ఇక బుర్ర చెడిపోతుందండి. వాళ్ళకి అంటే వాళ్ళు చెప్పిన డిజైన్ అయితే అసలు ప్రాబ్లం లేదు కదా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మన మీద వదిలేస్తే ఆ డిజైను అది నీట్గా లేకపోయినా, ఆ డిజైన్ గ్రాండ్గా లేకపోయినా మళ్ళీ వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతామేమోనని దాన్ని వేసి తీసి చాలా చేస్తాను నేను. కానీ చివరికి పర్ఫెక్షన్ ఉండాలి. నేను సాటిస్ఫై అయితేనే ఆ డిజైన్ ఓకే 2-3 వేసినాక ఓకే చేసుకున్నాక అప్పుడు అండి కంటిన్యూ చేసేది. మళ్ళీ ఇప్పుడు గోల్డ్ బాల్లోంచి ఇటు రివర్స్ మన వైపు తీయాలి దారాన్ని. దారాన్ని తీసిన తర్వాత ఒక పొడవు బీడు, మళ్ళీ ఒక చిన్న బీడు ఎక్కించుకోవాలి. ఈ డిజైన్ని 2-3 రకాలుగా కుట్టుకోవచ్చు. అది కూడా చూపిస్తాను మీకు. ఎవరికి నచ్చిన దాన్ని బట్టి వాళ్ళు కుట్టుకోవచ్చు అండి. 2-3 రకాలుగా కుట్టుకోవచ్చు.
ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నానండి. అంతా అయిపోయినాక ఈ మామూలుగా వెనక వైపు తిప్పి గమ్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి. మనం ఏదన్నా అది కొంచెం లూజ్ అయిపోయి జారిపోయినా ఇబ్బంది అవుతుంది. ఇది గమ్ పెట్టారనుకోండి అది అసలు కదలదు. ఇప్పుడు ఇంకో మోడల్ వేస్తున్నానండి. అంతా వేసిన తర్వాత లాస్ట్లో సింగిల్ బీడ్ అదే పైన చిన్న బీడ్ వేయకుండా సేమ్ ఫస్ట్ దానిలోకి ఎక్కిలోనే మళ్ళీ ఎక్కిచ్చారనుకోండి ఇలా వస్తుందండి డిజైను. అది ఎలా ఉంటుందంటే ఇయర్ రింగ్ లాగా ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది. అది దగ్గరగా వేసుకొని మధ్యలో గ్యాపులు తక్కువతో ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఈ డిజైన్ కూడా బాగుంటుంది. ఇది అయిపోయినాక ఇంకో డిజైన్ ఫస్ట్ స్టార్టింగ్లో దీన్ని చూస్తే నాకు ఎలా అనిపించింది అంటేనండి, చికెన్ సెంటర్లో కోడి తిరగేసి కాళ్ళు పైకి పెట్టి అలాడగట్టినట్టు అనిపించింది. 4-5 వేసినాక అసలు నాకు అది ఆలోచన వచ్చేసరికి దాన్ని కట్ చేసేసి మళ్ళీ ఈ టైప్లో వేసేసాను. ఇది ఇంకోటి ఏంటంటేనండి, ఈ మోడల్ ఒకటి అది స్ట్రైట్గా అడ్డంగా పెట్టేసేసి అలా కుట్టేసుకోవచ్చండి. అదొక మోడల్లోనూ ఉంటుంది. ఈ ఒక్క డిజైన్ని 3 రకాలుగా కుట్టుకోవచ్చు. నేను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మూలాన ఇంకా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుందండి. ఇదిగోండి, ఇది హెవీగా కొంచెం పెళ్లి కూతురు డిజైన్ అలా చీరల డిజైన్ లాగా గ్రాండ్గా ఉంటుంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.